అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏ విధంగా నేలకేసి బాదారో మనం చాలా స్పష్టంగా చూసాం. నిన్న వచ్చిన తీర్పు ద్వారా నియంతృత్వానికి ప్రజలు నేను చాలా సందర్భాల్లో అన్నా, అసలు ప్రజలు రియాలిటీ షోలో ఉన్నారా, రియాలిటీలో ఉన్నారా అని. ఎస్, రియాలిటీలోనే ఉన్నారు. ప్రజలు జ్ఞానం, విపరీతమైన తెలివైన వాళ్ళు, విజ్ఞానంతో ఓటు వేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ప్రజలు అదే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు, ఆలోచించి ఓటు వేయండి, ఆలోచించి ఓటు వేయండి, మీ ఇంటికి మంచి జరిగిందా లేదా ఆలోచించి ఓటు వేయండి అని అన్నారు. సో వాళ్ళు ఆలోచించారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను కదా, ఏంటి ప్రజలు ఆలోచించి ఓటు వేస్తే వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు అని. ప్రజలు నిజంగా ఆలోచించి ఓటు వేస్తే వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు. ఎందుకంటే ఆలోచన గుర్తొచ్చే కొద్దీ ప్రత్యేక హోదా విషయంలో చేసిన మోసం గుర్తొస్తుంది, పోలవరం ప్రాజెక్టు విషయంలో చేసిన మోసం గుర్తొస్తుంది, అబద్ధాలు గుర్తొస్తాయి, ఫేక్ ప్రచారాలు గుర్తొస్తాయి, మెగా డిఎస్సీ గుర్తొస్తుంది, సిపిఎస్ రద్దు గుర్తొస్తుంది, ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడం గుర్తొస్తుంది ఆలోచించే కొద్దీ. సో ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఓటేయమన్నారు కాబట్టి ఆలోచించారు కాబట్టి వీళ్ళకి ఓట్లు వేశారు, వాళ్ళకు ఓట్లు వేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి? నాకైతే వైసీపీ ఒకటి చేయొచ్చు. ఆల్రెడీ రేపటి నుంచో ఎల్లుండి నుంచో సాక్షిలో వార్తలు మొదలవుతాయి. వైసీపీ ఓటమి తట్టుకోలేక కార్యకర్తలు గుండెపోటుతో మరణిస్తున్నారని చెప్పి రాస్తారు. మరి ఏదో ఒకటి సీన్ చేయాలిగా. సో ఒక 10 మందో 20 మందో చచ్చిపోతే, మరణిస్తే, గుండెపోటుతో మరణిస్తే ఉంటారుగా మరి ఆ పార్టీకి కరుడు కట్టిన అభిమానులు, వాళ్ళను ఓదార్పు యాత్ర చేసుకోవడమే కొన్నాళ్ళు. మళ్ళీ పార్టీ మొదటి నుంచి కన్స్ట్రక్షన్. అయితే ఈసారి మొదటి నుంచి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అబద్ధాలను వదిలేయాలి, నిజాయితీతో పార్టీని నడపాలి. అప్పుడు మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, గొంతెత్తి మాట్లాడతారు. అబద్ధాలతో ఏలుదామంటే, ప్రజలందరినీ రియాలిటీ షోలోకి తీసుకెళ్ళిపోదామంటే, మనం ఏం చెప్తే మనకి సపోర్ట్ చేసిన వాడు మంచోడు, మనం చేసిన తప్పుల్ని విమర్శించేవాడు మంచోడు కాదు అని అనుకుంటే తీర్పు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు 2 ఆప్షన్స్. ఒకటి నేను ఇందాక చెప్పాను కదా, ఓదార్పు యాత్ర. రెండోది తాడేపల్లి ప్యాలెస్లో అసెంబ్లీ సెట్ వేసుకొని అందులో ఒక సీఎం కుర్చీ ఒకటి పెట్టుకొని ఉన్నారుగా భజన పరులు, ఓడిపోయినా ఖాళీగా ఉంటారుగా కొంతమంది. కళ్ళు నెత్తికెక్కి అధికార మదం తలకెక్కి భజన చేశారు కదా, విపరీతమైన భజన చేశారు కదా, వాళ్ళు ఖాళీగా ఉంటారు. వాళ్ళని ప్యాలెస్కి పిలిపించుకొని, రోజుకు 2 పిలిపించుకొని భజన చేయించుకోవడమే. ఆ ప్యాలెస్లో కూర్చొని అసెంబ్లీ సెట్ ఒకటి వేయించుకుంటే, అలాగే సచివాలయ సెట్టు, సీఎంఓ సెట్టు అన్నీ వేయించుకొని అక్కడ. ఎందుకంటే పెద్ద పెద్ద దేవాలయాలని సెట్టింగ్లు వేసుకున్న చరిత్ర కదా ఆ పార్టీది. పెద్ద పెద్ద దేవాలయాలని అక్కడికి వెళ్ళలేక అసెంబ్లీ ప్యాలెస్లో సెట్ వేసుకున్నారు. మరి దానికి ఇప్పుడు అనుభవించి తీరాల్సిందేగా. సో ఇప్పుడు అసెంబ్లీ, సీఎంఓ, సెక్రటేరియటు, మనం కట్టుకున్న డ్రీమ్ ప్యాలెస్, రిషికొండ ప్యాలెస్, అవన్నీ సెట్టింగ్లు వేసేసుకోండి. తాడేపల్లి ప్యాలెస్లో సెట్టింగ్లు వేసేసుకొని అక్కడే జనాలు రప్పించుకొని, అక్కడే కార్యకర్తలను రప్పించుకొని, అక్కడే భజన పరులను రప్పించుకొని అక్కడే ఉండండి. సారీ, ఇలా అన్నందుకు చాలామంది హర్ట్ అవ్వచ్చు వైసీపీ వాళ్ళు, కానీ ఎందుకు అన్నాననేది అర్థం చేసుకోండి. మీరు చేసినయే మీకు చెప్తున్నా, చెయ్యను నేను చెప్పట్లా. వైసీపీ వాళ్ళు ఏదైతే చేశారో అదే చెప్తున్నా. ఇవన్నీ తప్పులే. ఆ తప్పులే ఇప్పుడు మట్టి కరిపించాయి, నేలకు దించాయి. చరిత్ర ఎరుగని విజయం అని ఈనాడులో ఒక పెద్ద వార్త రాసి, 5 ఏళ్ల వైకాపా అరాచకాలకు సమాధి కట్టిన ప్రజలు, వృద్ధుల నుంచి యువత దాకా అందరిది ఒకే మాట, రాయలసీమ సహా ప్రతి చోట కూటమి ఏకపక్ష విజయాలు, 8 ఉమ్మడి జిల్లాల్లో తుడుచుపెట్టుకుపోయిన జగన్ పార్టీ, కడపలోనూ కూటమిదే ఆధిక్యం, ఒక్కరు తప్ప మంత్రులంతా ఘోర పరాజయం, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైనం, 135 స్థానాలతో తెదేపాకు విస్పష్ట ఆధిక్యం, 100% ఫలితాలతో జనసేన సంచలనం, 8 చోట్ల కమల వికాసం, రాష్ట్రంలో ప్రభావం చూపని కాంగ్రెస్. అది ఈ వార్త, ఈ హెడ్డింగ్ కోసం ఈనాడు ఎన్నేళ్ల నుంచో ఎదురు చూస్తుంది. సో ఇదనమాట చరిత్ర ఎరుగని విజయం. కరెక్టే, ఇంత విజయాన్ని ఎవరో ఎవరు ఊహించలే. ఈసారి మాయ మాటలు నమ్మలేదు, కళ్ళబొల్లి కబుర్లు పట్టించుకోలేదు. అహంతో వైనాట్ 175 అంటే ఏకంగా వైకాపా అన్నారు. పోయినసారి 151 సీట్లు ఇచ్చిన వారే
ఈసారి 11 సీట్లకు పరిమితం చేశారు. 5 ఏళ్ల విధ్వంసానికి విసిగి వేసారి అధికారంతో పాటు విపక్ష హోదాను లాగేశారు. వెరసి ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా యావత్ ఆంధ్రావని ముక్త కంఠంతో నినదించింది ఒక్కటే, 3 ముక్కలాట వద్దని, అభివృద్ధి కావాలని, చంద్రబాబు సారథ్యంలోనే అది సాధ్యమని. అందుకే కూటమిని నమ్మారు. ఆంధ్రావని చరిత్రలో కని విని ఎరుగని సీట్లు ఇచ్చారు. కళ్ళు నెత్తికెక్కి రాజధాని లేకుండా చేస్తారా? అసలు చాలా ఓర్చుకున్నాను తెలుసా నేను వైసీపీ మీద విమర్శలను. చాలా ఓర్చుకున్నా, చాలా సందర్భాల్లో మాటలు వచ్చినా సరే మింగుకున్నా. ఎందుకంటే కడుపు మండిపోతుంది వైసీపీ పరిపాలన చూస్తే, కడుపు మండిపోతుంది నాకు. లేకపోతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక 40-50 సీట్లైనా రావాల్సిన పార్టీ. మరీ అంత ఏకపక్షంగా 11 సీట్లే రావాల్సిన పార్టీ కాదు, 45-50 రావాల్సిన పార్టీయే. రాయలసీమలో స్ట్రాంగ్ పిల్లర్స్ ఉన్నాయి, ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ పిల్లర్స్ ఉన్నాయి. అటువంటి చోట కూడా జరిగిన తప్పులు కారణంగానే ఈ పరిస్థితికి వచ్చారు. లేకపోతే రంపచోడవరం కానీ ఇవన్నీ ఓడిపోవాల్సిన సీట్లే కాదు, సాలూరు, కురుపం ఓడిపోవాల్సిన సీట్లే కాదు. ఎందుకు ఓడిపోయారు? రంపచోడవరంలో ఎమ్మెల్సీ అనంతబాబు గారిది ఒక నియంత, ఒక సామంతరాజు. అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఇలాగే ఉంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఎందుకు ఓడిపోయామో తెలియదు. ప్రజలు సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ఎందుకు ఓట్లు వేయలేదో తెలియదు, అర్థం కావట్లేదు. ఏంటి అర్థం కాదండి, నేను చెప్పానుగా నేను ఎందుకు అర్థం కాలేదు. ఈనాడులో ఇది కూడా ఇచ్చారు, ఫస్ట్ పేజీలోనే ఇచ్చారు ఎడిటోరియల్ కూడా. నేల కరిసిన నియంత, 5 కోట్ల ఆంధ్రుల సమష్టి విజయం ఇది. జగన్మోహన్ రెడ్డి రూపంలో రాష్ట్రానికి దాపురించిన పీడ విరగడైన విశేష సమయం ఇది. జనం తిరగబడి ప్రభంజనమై విరుచుకుపడి జగన్ నిరంకుశ రాజ్యాన్ని కుప్పకూల్చిన చారిత్రక సందర్భం ఇది. పాలకులు యజమానులు కారు, ప్రజాసేవకులు మాత్రమే. ఆ వాస్తవాన్ని విస్మరించి ఆంధ్ర రాష్ట్రాన్ని సొంత జాగీరుగా మార్చుకున్న పాపిష్టి ఫాసిస్టు పాలకుడు జగన్. వ్యతిరేకులను అణచివేస్తూ న్యాయం అడిగిన వారి నెత్తురు కళ్ళ చూసిన వైకాపా సర్కారు అవినీతి ఆకాశంలో రాకాసి రాబందై స్వైర విహారం చేసింది. స్వర్ణాంధ్రను శిథిలం చేసి అన్ని వర్గాలను వెంటాడి వేధించిన జగన్ మోసకారి వికృత వ్యక్తిత్వంపై పోటెత్తిన ప్రజాగ్రహమే తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమికి 164 సీట్లను కట్టబెట్టింది. వైకాపా భ్రష్ట పాలనపై 3వ కన్ను తెరిచిన జనసామాన్యం రాష్ట్రాన్ని పునర్నిర్మించే గురుతర బాధ్యతలను కూటమి నేతల చేతుల్లో పెట్టింది. అదనమాట. చూసారా ఆ ఎడిటోరియల్? వాళ్ళ కడుపులో ఉన్న మంట, వాళ్ళ పెన్నులో ఉన్న కసి. ఈనాడు కూడా అక్షర పోరాటం చేసింది, అక్షరాలని ఆయుధాలుగా మార్చుకొని పోరాటం చేసింది ప్రభుత్వం మీద. సో వాటన్నింటినీ ఇప్పుడు ఆనంద బాష్పాలతో రాసింది ఒక రకంగా ఈనాడు. నిజంగా ఈ విజయంలో ఈనాడు పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలేంటి, ఆయన ఫెయిల్యూర్స్ మీద రాతలేంటి మామూలుగా రాశారా? సో ఇదన్నమాట. ఇండియా మెరిపించిన ఎన్డీఏకే అధికారం. 239 సీట్లు గెలుచుకున్న భాజపా మరో 2 చోట్ల ఆధిక్యంలో ఏకైక అధిపతి పార్టీగా అవతరణ. మ్యాజిక్ మార్కును దాటిన ఎన్డీఏ కేంద్రంలో 3వసారి సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధం. తెలుగుదేశం, జేడీయూలతో కలిసి వచ్చిన పొత్తు. మళ్ళీ ప్రధానిగా నరేంద్ర మోదీ. 96 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జేబారి మరో 3 చోట్ల ఆధిక్యంలో. ఉత్తరప్రదేశ్లో 37 స్థానాలతో సమాజ్వాదీ హవా. బెంగాల్లో తృణమూల్కే జైకొట్టిన ఓటర్లు. మధ్యప్రదేశ్లో కమలం క్లీన్ స్వీప్. అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్లో భాజపా పరాజయం. అంతే. ఆయన కూడా ఒక చిన్నపాటి నియంతే. ఈయన కూడా అంతే. స్క్రిప్ట్ చదవడం, రియాలిటీ షోల్లోకి వెళ్ళడం, మాటల మంత్రదండాలు వదలడం, ప్రతిపక్షాలను హీనంగా చూడడం. ఈయన కూడా ఒక చిన్నపాటి నియంతే. కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ వెంట ఉన్నారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు లేకపోతే కేంద్రంలో అధికారం కూడా కష్టం వీళ్ళకి. చంద్రబాబు గారు ప్లస్ సంవత్సరానికి ఒక పార్టీ మారుస్తాడు ఎవడైనా, నితీష్ కుమార్. వాళ్ళిద్దరు లేకపోతే వీళ్ళు గవర్నమెంటే ఉండదు. ఇది చంద్రబాబు గారికి మంచి ఆపర్చునిటీ తెలుసా? ఎందుకంటే ఎన్డీఏలో చంద్రబాబు గారు ఉంటేనే ప్రభుత్వం ఉంటుంది ఒక రకంగా. సో ఇది మంచి ఆపర్చునిటీ. మా ప్రత్యేక హోదా మాకు ఇవ్వండి, మా పోలవరం నిధులు పూర్తిగా మాకు ఇవ్వండి, మేము రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి అని అడగడానికి మంచి అవకాశం చంద్రబాబు గారికి. 2019లో బీజేపీకి సొంతంగా 303 సీట్లు వచ్చాయి. కాకపోతే అందుకే మిత్రపక్షాలు వెళ్ళిపోయినా పర్వాలేదు. కానీ ఇప్పుడు బీజేపీకి అన్ని సీట్లు లేవు. మిత్రపక్షాలు వెళ్ళిపోతే వీళ్ళు దిగిపోవాలి కుర్చీ. సో అందుకే వీళ్ళని గుప్పెట్లో పెట్టుకోవాలి. ఇన్నాళ్ళు వీళ్ళ నియంతృత్వంతో ఉంది కదా, ఇప్పుడు వీళ్ళు గుప్పెట్లో ఉంటారు, ఉండాలి.
అటువంటి అవకాశాన్ని చంద్రబాబు గారు వాడుకోవాలి. పర్లేదు, ఆంధ్రప్రదేశ్ జనం అయితే తిట్టుకోరు, బీజేపీ వాళ్ళు తిట్టుకోవచ్చు కాక, కానీ ఈ బలంతో కేంద్రాన్ని అడగాలి. ఇస్తావా సస్తావా, నాకు కావాల్సింది ఇస్తావా సస్తావా, నాకు ప్రత్యేక హోదా కావాలి, మా రాష్ట్రానికి ఇవ్వాల్సిందే, మా పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో రూపాయి సహా మీరే చెల్లించాలి, అర్జెంటుగా ఇవ్వాల్సిందే అని అడగాలి, గట్టిగా అడగాలి, నిలదీయాలి. అప్పుడే చంద్రబాబు గారు రాజకీయ జీవితం పరిపూర్ణమవుద్దండి. ఇప్పుడు ఈ వయసులో సాధిస్తేనే, లేకపోతే ఇటువంటి నియంత్రణ అనగదొక్కాలంటే అలాగే ఉండాలి. సో రాష్ట్రానికి మంచి అవకాశం, చంద్రబాబు గారికి మంచి అవకాశం, అది వాడుకుంటారో లేదో చూస్తా. నేనైతే మాత్రం నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, అవకాశాన్ని మిస్యూజ్ చేసుకుంటే, తెలుగుదేశం పార్టీ కూటమి కూడా వైసీపీ లాగానే తప్పులు చేస్తే, అవకాశవాదిలాగా మారితే, అరాచకాలు చేస్తే అతి పెద్ద గొంతు నేనే అవుతా. మేబీ మిగిలిన వాళ్ళు కూడా గొంతు ఎత్తుతారులే, కానీ సబ్జెక్టుతో అనవసరంగా నేనేమి ప్రతిపక్షంగా మారను. సబ్జెక్ట్ కొద్దీ, సమయం కొద్దీ, అవకాశం కొద్దీ, అవసరం కొద్దీ నేనే ప్రతిపక్షంగా మారతా. దానికి సంబంధించి నాకు వ్యవస్థ ఇప్పుడైతే లేదు, కానీ నేను ఒక వ్యవస్థను తయారు చేస్తున్నా. ఒక రకమైన థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ఒక టీంని చేసుకుంటున్నా. స్లీపర్ సెల్స్ని తయారు చేస్తాను నేను రాష్ట్ర వ్యాప్తంగా. అది మల్టీపర్పస్ అనమాట. రాష్ట్ర ప్రయోజనాల కోసము, నియోజకవర్గ ప్రయోజనాల కోసము, రాజకీయ నిఘా కోసము, అవినీతి మీద పోరాటం కోసము, అన్ని రకాలుగా కూడా నేను 175 నియోజకవర్గాల్లో కూడా ఒక సైలెంట్ టీంని తయారు చేసుకుంటా. ఖచ్చితంగా అదైతే జరుగుద్ది. ఒక వ్యవస్థ, ఒక టీం నాకు ఉంటుంది. నెక్స్ట్ ఒక నెల రోజుల్లోనే నేను ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తానన్నమాట. సో దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. దానిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నియోజకవర్గాల్లో, లోకల్లో ఉన్నవాళ్ళు, ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు, నాకు ఇంట్రెస్ట్ ఉంది అనొద్దు. లోకల్లో ఆ నియోజకవర్గంలో స్టే చేస్తున్న వాళ్ళు నాకు మెయిల్ చేయండి. మన మెయిల్ ఐడి ఉంది కదా కింద డిస్క్రిప్షన్లో, మెయిల్ చేయండి. ఒక టీమును ఫామ్ చేద్దాం, ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం. తప్పు అంటే ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిద్దాం. అలా రెడీగా ఉన్న వాళ్ళు రండి. ఇన్నాళ్ళు వైసీపీ వాళ్ళు అనుకున్నారు నేను టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అని. ఇప్పుడు చూపిస్తాను నేను ఎవరు పెయిడ్ ఆర్టిస్ట్ను. రెండు పార్టీలు ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని వెంటాడాం, ఒక దశ వరకు వెంటాడాం. వీళ్ళు తప్పులు చేస్తే వీళ్ళని వదలం. ఏం జరిగిందో దేవుడికే ఎరుక. దేవుడికి ఏంటండి, సామాన్యుడికి కూడా తెలుసు ఏం జరిగిందో. ఎవరో మోసం, అన్యాయం చేశారనడానికి ఆధారాలు లేవు. మీరే చేశారు మోసం, మీరే అన్యాయం చేశారు, మీరే మోసం చేశారు. ఎవరో ఎందుకు చేస్తారు? ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదు, మేము ఊహించాం. పథకాల ప్రభావం ఏమైందో తెలియదు. పథకాలు ఇస్తే జనం ఓట్లు వేయరు. పథకాలు ఇస్తే జనం ఓట్లు వేస్తే 2019లో చంద్రబాబు గారికి వెయ్యాలి. ఆయన నిరుద్యోగ భృతి ఇచ్చాడు. నిన్న చెప్పానుగా ఇదే వీడియో, దీనికి కౌంటర్ నేను నిన్నే చేశా. ఇదిగో ఎందుకు ఓడారో చెప్తా. జగన్ గారికి నా రిక్వెస్ట్. 1,50,000 వ్యూస్ వచ్చాయి 9 గంటల్లోనే. 1,50,000 వ్యూస్ ట్రెండింగ్లో ఉంది వీడియో. చెప్పాను రీజను. ఆయన ఏదో నిర్వేదంగా ఏమీ తెలియనట్టు నంగనాచలాగా వచ్చి చెప్తే మనకు తెలియదా ఎందుకు ఓడారో? ఎన్ని విషయాల్లో మోసం చేశారు, ఎన్ని విషయాల్లో అబద్ధాలు చెప్పారు, ఎన్ని విషయాల్లో ఫేక్ ప్రచారాలు చేశారు, అందుకే ఓడిపోయారు. ఆ వీడియో చూడండి. ఈ వీడియో చూడని వాళ్ళు చూడండి, ఎందుకు ఓడారో నేను చెప్తా అని అన్నాను. సో అదే అనమాట. సో ఇవన్నీ మొదటి పేజీ వార్తలు. మొత్తానికి ఆ ఫోటోలు చూసారా? ఈనాడులో ఆ ఫోటో ఇద్దరిది కూడా ఒక పెద్ద ఫోటో పరిచేసి పక్కన బ్యానర్ వేసుకొని ఈనాడు వాళ్ళంత సంతోషంగా ఎవరు ఉండరేమో ఈరోజు. సో ఇది మొదటి పేజీ. రెండో పేజీ కూడా అదే ఇచ్చారు. నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 9న ప్రమాణ స్వీకారం, ఎన్డీఏ సమావేశానికి హాజరు. దేవుడి స్క్రిప్ట్ ఇది. సీఎం జగన్కు దేవుడి స్క్రిప్ట్ అంటే ఏంటో అర్థమైందో లేదో అని సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ హల్చల్ చేస్తున్నాయి. వైకాపా 11 స్థానాల్లోనే గెలుపొందింది. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 164 స్థానాల్లో గెలిచారు. 1+6+4 మొత్తం 11 అవుతుంది. ఇది దేవుడి స్క్రిప్ట్ అని ఎద్దేవా చేస్తున్నారు. పులివెందుల్లో తగ్గిన జగన్ ఆధిక్యం. కూటమి సునామీ ప్రభావం పులివెందుల్లో జగన్ పైన కనిపించింది. గత ఎన్నికల్లో 90,110 ఓట్లతో మెజారిటీ సాధించిన జగన్ ఈసారి 61,657 ఓట్ల మెజారిటీకే పరిమితమయ్యారు. 28,423 ఓట్ల మెజారిటీ తగ్గింది. 2019లో ఇక్కడ తెదేపా అభ్యర్థికి 42,246 ఓట్లు రాగా ఇప్పుడు 54,628 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి సైతం ఇప్పుడు 10,083 ఓట్లు వచ్చాయి. వివేకానంద రెడ్డి గారి ఎఫెక్ట్.
ఉత్తరాంధ్ర, రాయలసీమ, పట్టణము, గ్రామీణము, ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గం అది ఇది అని లేదు, అన్ని చోట్ల ఒకటే ఫలితం, ఎన్డీఏ కూటమి ప్రభంజనం. 5 ఏళ్ల జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టు కట్టిన తెదేపా, జనసేన, భాజపా సృష్టించిన పెను గాలికి ఫ్యాన్ రెక్కలు మొక్కలయ్యాయి. వైకాపా 5 జిల్లాలకే పరిమితమైంది, మిగిలిన వాటిలో కనుమరుగైంది. కుప్పం నుంచి పాతపట్నం దాకా ప్రజలంతా కూడబలుక్కున్నట్టుగా ఒకే మాట ఒకే బాటగా ప్రజలు కూటమి వెంట నిలిచారు. ఆంధ్రావని చరిత్రలో అద్భుత అనన్య సామాన్య విజయాన్ని అందించారు అని రాసుకొచ్చారు. సో చంద్రబాబు, పవన్కు కేసీఆర్, కేటీఆర్, హరీష్ అభినందనలు. ఈ కేసీఆర్ని కూడా దేశం దాటిచ్చేయాలి, దేశం కాదు ముందు తెలంగాణ దాటిచ్చేయాలి కేసీఆర్ని. ఆయన ఒక నియంత, ఆయన చూసి ఈయన ఒక నియంత. వీళ్ళిద్దరూ కూడా రాజకీయాలకు అనర్హులు తెలుసా? మన రాష్ట్రంలో ఉన్న ఆయన ఈ కేసీఆర్, వీళ్ళిద్దరూ రాజకీయాలకు అనర్హులు. అధికారం నెత్తికెక్కి ఇక్కడ ఉండాల్సిన కళ్ళు ఇక్కడికెక్కి మామూలుగా చేయలేదు అసలు. అఫ్కోర్స్ ఓటమి నుంచి ఏమైనా నేర్చుకుంటారేమో చూద్దాం. ఇండియా మెరిపించిన ఎన్డీఏకే అధికారం, ఓకే. సో దేశంలో బీజేపీ తర్వాత కాంగ్రెస్, తర్వాత ఎస్పీ, తృణమూలు, డిఎంకే, తర్వాత టీడీపీకే ఎక్కువ సీట్లు అండి, 16 ఎంపీ సీట్లు. మనకు 4 వచ్చాయిగా, ఎక్కడ ఉన్నాయి మనకు 4? వైకాపా 4 నుంచి 7 వస్తాయనుకున్నాం, అవే వచ్చాయి. 4 నుంచి 7 మనం గెస్ చేసాం. నాడు శపథం, నేడు విజయపథం. అసెంబ్లీలో నాడు చంద్రబాబుకు తీవ్ర అవమానం. భీష్ణ ప్రతిజ్ఞ నెరవేర్చుకుని సగర్వంగా సభలోకి తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అంబటి రాంబాబు మాట్లాడడం, దానికి కొందరు వైకాపా సభ్యులు వంతపాడడం, సభానాయకుడిగా వారించాల్సిన సీఎం జగన్ వెకిలి నవ్వులతో వారిని ప్రోత్సహించడంతో చంద్రబాబు ఆ రోజు తీవ్ర మనస్తాపం చెందారు. నేను ఎమ్మెల్యేగా 8వ సభలో అడుగుపెట్టాను. 1970 నుంచి రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలోనూ మహానాయకులతో కలిసి పనిచేశాను. విపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. 2.5 ఏళ్లుగా వ్యక్తిగతంగా పార్టీ పరంగా అవమానించినా ఎదుర్కొన్నాం. కానీ ఈరోజు నా కుటుంబం, నా భార్య ప్రస్తావన తెచ్చి దానిపై నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్ కట్ చేశాక ఈ సభలో నేను ఉండను అని చంద్రబాబు వెళ్ళారు. సో నిజంగా చంద్రబాబు గారు ఆ రోజు ప్రతిజ్ఞ ఈరోజు నెరవేరింది. ఇక్కడ నేను ఇంకో మాట చెప్పుకోవాలనుకుంటున్నా. వైసీపీకి సంబంధించి ఇంకో మాట ఏదో గుర్తొచ్చిందండి. విపరీతమైన వాగుడు, నోటికి ఏదొస్తే అది వాగడం, అది కూడా వైసీపీని ముంచింది, చాలా దారుణంగా ముంచింది. ఏకఛత్రాధిపత్యం, ఏది పెడితే అది వాగడం. అసలు మంత్రులు అలా మాట్లాడతారండి? మంత్రులుగా ఉంటూ అంత చెత్త మాటలు మాట్లాడతారా? మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు ఓన్లీ భజనలు చేయడానికే పరిమితం చేసిన ఘనత వైసీపీది. ఇదిగో ఈరోజు ఇది సంగతి, కార్టూన్ చూడండి. ఇది సంగతి, కార్టూన్. బూతుల మంత్రులందరూ అవుట్. మంత్రులందరినీ కూడా చెత్తబొట్లో పడేశాడు. చెత్త ఉంది కదా, మన వీధుల్లో చెత్తబొట్లు ఉంటాయి కదా, దానిలో పడేసి, చెత్త కుండీలు ఉంటాయి కదా, చెత్త కుండీలో పడేశాడు. సామాన్య వాటర్ ఊడ్చేసి పడేసి కంపు అని వెళ్ళిపోతున్నాడు. అంటే చూడండి వాళ్ళకి ఎంత అవమానము. మంత్రులుగా ఉండి 5 సంవత్సరాల్లో ఒక మంచి అవకాశాన్ని వాడుకొని ఏదో ఒక శంకుస్థాపనలో, శిలాఫలకాలో, అభివృద్ధి పనులో వేసుకోకుండా, వాళ్ళ పేరు శాశ్వతంగా గుర్తుండేలా చేసుకోకుండా 5 సంవత్సరాలు మంత్రులుగా చేసిన వాళ్ళు ఏం చేశారు? ఒక్క మాట చెప్పండి. మంత్రులుగా చేసిన వాళ్ళందరూ అందుకే ఓడిపోయారు. ప్రతి ఒక్కరు కంచుకోటలు లాంటి స్థానాల్లో కూడా ఓడిపోయారు. గంగాధర్ నెల్లూరు, డోను లాంటి స్థానాల్లో కూడా ఓడిపోయారు. ఎందుకంటే మంత్రులుగా ఉండాలి. చేసింది ఏంటి? ఏం చేశారు? ప్రతిపక్షాలను తిట్టడం, తమ నాయకుడిని పొగడడం తప్ప. అమ్మో, ఇంత చెత్త రాజకీయం మనం చూడలేదు అసలు, వినలేదు, చూడలేదు. సో అందుకే ఈ రిజల్ట్ మీద ఏమి ఆడవక్కర్లా, నేర్చుకుంటే చాలు, రియాలిటీలోకి వస్తే చాలు. ఇప్పటికీ ఏవో కుట్రలు చేసో, కన్నింగులు చేసో, పనికిమాలిన మాటలు మాట్లాడి ఏదో సమర్థించుకుంటే అవ్వదు. లోకేష్ పాదయాత్ర, తెదేపా విజయయాత్ర. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఈనాడులో రాశారండి. పవన్ కళ్యాణ్ గారి వల్లనే దాదాపుగా ఇది సాధ్యమైంది అని, నాడు శపథం నేడు విజయపదం అని, అలాగే పొత్తు సూపర్ హిట్, ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ల ధాటికి వైకాపా విలవిల అని రాశారు. తర్వాత ఆ అరెస్టు వైకాపాకు మరణ శాసనం అని రాసుకొచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ తాను తగ్గి త్యాగం చేసి ఈ విధంగా ఫలితాన్ని, విజయాన్ని అందించారని ఇక్కడ రాసినట్టున్నారు. ఇది కాదు. అమరావతి ఊపిరి పీల్చుకో, రాజధానిలో అమరాన్ని అంటిన సంబరాలు, కూటమి గెలుపుతో హర్షాతిరేకాలు. సంబరాలను అడ్డుకోబోయిన తొళ్ళూరు డీఎస్పీ, ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు, మహిళలు.
రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. 5 ఏళ్లుగా వైకాపా గాలికి వదిలేసింది. పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుంది. చేయకపోతే అప్పుడు ఉంటుంది సినిమా. భాజపా రాష్ట్ర ఎన్నికల సహాయ ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద గెలుపు సంబరాలు. తెలంగాణలో విజయం చెరిసగం. కాంగ్రెస్ భాజపాలకు 8 స్థానాలు. రాజకీయాల్లోనూ పవర్ స్టార్. తగ్గి నెగ్గిన పవన్ కళ్యాణ్. బలాలు బలహీనతలపై స్పష్టమైన అంచనా. ఆవేశం ఎంతో, ఓర్పు అంతే. ప్రజారాజ్యాన్ని మించిన విజయం. 100కి 100% ఫలితాలు సాధించిన అరుదైన ప్రభంజనం జనసేన పార్టీది. పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ గెలిచారు విత్ హ్యూజ్ మెజారిటీస్. భారీ మెజారిటీలు. చాలామందికి 60,000కు పైగా మెజారిటీలు వచ్చాయి. మామూలు విషయం కాదు అది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో నివాసం నుంచి విజయవాడకు బయలుదేరే ముందు పవన్ కళ్యాణ్కు హారతి ఇస్తున్న ఆయన భార్య అన్న. చిత్రంలో పవన్ కుమారుడు అకీరానందన్. జనసేనానికి ఘన స్వాగతం. అసలు మామూలు విషయం కాదండి. జనసేన పార్టీ రికార్డులు మామూలు కాదు. ఇక జైహో జనసేన. జనం మనసులో గెలిచిన సేన అని పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయబేరి. వైకాపాకు వచ్చిన వాటికంటే దాదాపు రెట్టింపు. శాసనసభలో 2వ స్థానం. ఈ ఫలితాలతో పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఖరారు. అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు. పవన్ విజయం ప్రజలకు అంకితం. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు. ఋషికొండపై ఎగిరిన టీడీపీ జెండాలు. ఋషికొండ 5 లక్షలు 25 లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టుకున్న ఋషికొండ ప్యాలెస్. ఇదిగో టీడీపీ జెండాలు ఎదిగి ఎగిరెగిరి పెడితే ఏముంటుంది? ఇదే మిగులుతుంది. అధికారం ఉంది కదా అని విర్రవేగి ఎగిరెగిరి పెడితే ఇలాగే ఉంటుంది అన్నమాట. జవాబుదారీ ప్రభుత్వాన్ని నిన్న పవన్ కళ్యాణ్ గారి మాటలు నచ్చాయండి నాకు. మేము కక్ష సాధింపు చెయ్యం, కక్ష సాధింపుల జోలికి వెళ్ళం, జవాబుదారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ గారి మాటలు నచ్చాయి. అలాగే ఉండాలి. అనవసరం. వాళ్ళని ఆల్రెడీ ప్రజలు కొట్టారు. ఇంకా కక్ష సాధింపు చేయడం అనవసరం. కక్ష సాధింపు చేశారా తప్పులు చేసినట్టే. అసలు కక్ష సాధింపుల జోలికే వెళ్ళకూడదు. ఈ పనికిమాలిన కేసులు, సిఐడి కేసులు పెట్టకూడదు. లెట్ దెమ్ గో. వాళ్ళకి ప్రజలు ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చారు కాబట్టి పోనీ, వాళ్ళే పోయారు. సో వైసీపీ చేసిన తప్పులు, కక్ష సాధింపులు అటువంటి జోలికి వెళ్ళకపోతే కూటమి నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా అధికారంలో ఉంటారు. మేబీ నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి సీఎం కుర్చీ ఇవ్వచ్చు కాక అవకాశం ఉంది. నెక్స్ట్ జనసేన పార్టీ ఇంకా బలం పుంజుకునే అవకాశం ఉంది కాక. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర అని లోకేష్ గారికి భారీ మెజారిటీ అండి. లోకేష్ గారి కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది పల్లా శ్రీనివాసరావు గారికి. 95,000కు పైగా హైయెస్ట్ మెజారిటీ ఆయనదే. ఆ తర్వాత లోకేష్ గారికి హైయెస్ట్ మెజారిటీ. సో లోకేష్ పాదయాత్ర తెదేపా విజయయాత్ర. నిజంగా లోకేష్ గారు ఆయన్ని పప్పు అన్నందుకు ఆయన ఎంతటి నిప్పు అనేది చూపించాడు. అసలు ఎంతండి. ఏమంటే యువతకు నిజంగా ప్రేరణ అండి లోకేష్ గారు. యువతకు ఒక ఇన్స్పిరేషను. తన మీద ట్రోల్స్ వచ్చినా, తన మీద విమర్శలు వచ్చినా, చాలా దారుణంగా హేళనగా మాట్లాడినా, సోషల్ మీడియాలో దారుణంగా మాట్లాడినా, తన పుట్టుక గురించి కించపరిచేలా మాట్లాడినా మొండిదేరాడు. అది ప్రతిదీ తన ఒక దెబ్బ. ఆ దెబ్బలను తనకు తాను శిలగా మలుచుకున్నాడు. ఒక అందమైన శిలగా మలుచుకొని జనంలోకి వెళ్ళి పాదయాత్ర చేసి అసలు ఇప్పుడు లోకేష్ ఈజ్ పొలిటికల్ హీరో. ఈ రాష్ట్రంలో లోకేష్ గారు ఒక పొలిటికల్ హీరో అంత మెజార్టీతో. మళ్ళీ తను గెలిచిన సీటు కూడా ఎటువంటి సీటు? తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం ఓట్లు లేని సీటు. ప్రతిపక్షాలే ఎప్పుడూ గెలుస్తున్న సీటు. మామూలు విషయం అండి. సో అందుకే నిజంగా లోకేష్ గారి పాత్ర కూడా ఉంది. రాష్ట్రంలో జరిగిన ఈ ఎన్నికల్లో తెదేపా అసాధారణ విజయానికి దోహదం చేసిన ప్రధాన అంశాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన సుదీర్ఘ పాదయాత్ర కీలకమైంది. వైకాపా అరాచకాలను ఎండగట్టడం, తెదేపాను మరింతగా ప్రజలకు చేరువ చేయడం, పార్టీలో యువ నాయకత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా 2023 జనవరి 27న కుప్పంలో ప్రారంభించిన లోకేష్ పాదయాత్రకు విశేషమైన స్పందన లభించింది. నిజంగా ఆయన పాదయాత్ర కూడా ఖచ్చితంగా ఒక మైల్ స్టోను. అది కూడా ఒక పెద్ద కారణం. పరదాల పహిల్వాన్ పెవిలియన్కు ఏం రాశారండి. విద్వేషం విధ్వంసంతో వాటమి బాటలు, అంతా నేనే అనే అహంకార ధోరణి, ఎమ్మెల్యేలు ఎంపీలను డమ్మీలుగా మార్చిన పోయినాం, జగన్ను చూసే జనం ఓటేస్తారంటూ గొప్పలు.
జగన్ తనకు తానే భస్మాసుర హస్తమయ్యారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా అపూర్వ విజయాన్ని ప్రజలు 2019లో అందిస్తే హుందాగా స్వీకరించి ప్రజారంజక పాలన అందించి అందరి మన్ననలో చూరగొలాల్సింది పోయి అధికార మదంతో విర్రవీగితే జనం ఎలా ఓటుతో బుద్ధి చెబుతారనేందుకు ఈ ఎన్నికలో జగన్ ఘోర పరాజయమే నిదర్శనం. అసలు వీళ్ళకు బుద్ధి లేదు, కానీ 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే వీళ్ళ ఓటమికి నాంది పలికాయి. అప్పుడే రివ్యూ చేసుకుంటే బాగున్నాను, అప్పుడే ఇంటర్నల్గా రివ్యూ చేసుకొని సరిదిద్దుకుంటే బాగుండేది. అప్పుడు మా ఓట్లు వేరే ఉన్నాయని వాగారు. ఏమున్నాయి ఓట్లు? అప్పుడే రివ్యూ చేసుకోవాలి. అసలు ఎందుకు ఓడిపోయాము, ఏమైందని. అధికారంలో ఉంటూ ఓడిపోయాము, సో తప్పు జరిగింది, మనకేదో ఉంది అని అప్పుడే రివ్యూ చేసుకోవాలి. అల్లు అర్జున్ ప్రచారం చేసిన అభ్యర్థి ఓటమి అంతే. అల్లు అర్జున్ ప్రచారం చేసిన అంతే. వారసులు కూటమిలో పోటీ చేసిన వారసులు ఘన విజయం. జగన్ సోదరి మేనమామ ఓటమి. బొత్స కుటుంబంలో ఘోర పరాజయం. ధర్మాన సోదరుల పరిస్థితి అంతే. భూమన చెవిరెడ్డి పేరుని వారసులు ఇంటికే వైకాపా అభ్యర్థులకు చేదు అనుభవాలు. తండ్రి కుమారుల ఓటమి. తణుకులో కారుమూరు నాగేశ్వరరావు ఏలూరు ఎంపీ స్థానంలో ఆయన కుమారుడు సునీల్ వైకాపా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఒంగోలులో వైకాపా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి మోహిత్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఉప ముఖ్యమంత్రి బూడిముత్యాల నాయుడు అనకాపల్లి లోక్సభ స్థానంలోనూ, ఆయన కుమార్తె అనురాధ మాడుగుల స్థానంలోనూ పోటీ చేసి ఓడిపోయారు. ధర్మాన ప్రసాదరావు కృష్ణదాస్ ఫ్యామిలీ ప్యాకేజీలు వీళ్ళందరికీ. ఆదిమూలపు సురేష్ కొండపులోనూ, ఆయన సోదరుడు సతీష్ కోడుమూరులోనూ ఓడిపోయారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి, ఈయన అన్న కుమారుడు విక్రమరెడ్డి ఆత్మకూరు స్థానాల నుంచి ఓడిపోయారు. బొత్స కుటుంబం బొత్స అప్పల నరసయ్య ఓడిపోయి, బొత్స సత్యనారాయణ ఓడిపోయి, బొత్స ఝాన్సీ లక్ష్మి ఓడిపోయి, బొత్స చిన్నశ్రేణికి వియ్యంకుడైన బొట్టుకొండ అప్పలనాయుడు కూడా నెల్లిమర్రలో ఓడిపోయారు. పెద్దిరెడ్డి కుటుంబం మాత్రమే గెలిచింది, మిగిలిన అందరూ ఓడిపోయారు. పెద్దిరెడ్డి కుటుంబం నుంచి 3 గెలిచారు. లోక్సభ నుంచి మిథున్ రెడ్డి గారు గెలిచారు. లోక్సభలో ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ సీటు బీజేపీకి కాకుండా టీడీపీ వాళ్ళు పోటీ చేసి ఉంటే గెలిచేది ఆ సీటు. అనవసరంగా బీజేపీకి ఇచ్చారు. అరాచక పాలన అంతం, పురువిప్పిన ఆనందం. బండెనక బండి కట్టి ఓటు బాట పట్టి ఇతర రాష్ట్రాలు దేశాల నుంచి అసలు ఓటింగ్ జరిగిన రోజే అర్థమైపోయిందండి ఆ వేవ్ ఎలా ఉందనేది. కాకపోతే మనం బయట ఓపెన్గా చెప్పలేకపోయాం, కానీ ఎక్కడో లోపల భయం ఉంది. ఏమో వైసీపీకి 45, 50 వస్తాయేమో, అధికారం వస్తుందేమో అని ఎక్కడో భయం ఉంది. అసలు ఓటింగ్ జరిగిన రోజే మనకు అర్థమైపోయింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓటు వేశారు. అదంతా సైలెంట్ ఓటింగు, ప్రభంజనమే. 5 లక్షల మెజారిటీ శ్రీభరత్కి, భారీ ఆధిక్యం. అలాగే గంటా శ్రీనివాసరావు గారికి కూడా 92,000 మెజారిటీ అంట. సో అయితే సెకండ్ లోకేష్ గారి కంటే ముందు గంటా గారు కూడా ఉన్నారనమాట. ఓకే. తిరుగులేని సమరసేనాని. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ హ్యాట్రిక్, ఆధిక్యం తగ్గినా ఆయనే అధినేత. అంతేలే, కానీ రాయండి, తప్పదుగా రాయండి. భాజపాకు దెబ్బ కొట్టినవి ఆ రెండే. ఏ రెండు? అయోధ్యలో ఓడిపోయారు. అయోధ్య సెంటిమెంట్తో దేశం మొత్తం గెలవాలనుకున్నారు, అయోధ్యలోనే ఓడిపోయారు. సో ఇవన్నీ ఈనాడు వార్తలు. ఇప్పటికే ఈనాడే లేట్ అయింది. సాక్షి మరి చూడాలిగా, ఎంతైనా మనకు ఎంతో ఇష్టమైన పత్రిక. ప్రతిరోజు సాక్షి చదువుదామండి, ప్రతిరోజు సాక్షి కూడా మనం చదువుదాం. ఏదో ఓడిపోయారు కదా అని తక్కువ చూపు చూడొద్దు. కూటమి భారీ విజయం. మొత్తం 164 స్థానాల్లోనూ ఎన్డీఏ అనూహ్య గెలుపు. 11 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకున్న వైసీపీ. ఏముంది, 2వ స్థానం వచ్చిందిగా వైసీపీకి, అదే రాసుకోవాలి. 2వ స్థానంలో నిలిచాము. ఎంతమంది పోటీ చేశారు? 2. మన స్థానం ఏంటి? 2. సో అది ద్వితీయ శ్రేణి స్థానమేగా. టీడీపీ 16, బీజేపీ 3, జనసేన 2 స్థానాలతో కూటమికి 21 లోక్సభ సీట్లు. సిఫాలజిస్టులు, సర్వే సంస్థలు ఎవరి అంచనాలకు అందని ఫలితం. ఈ ఫలితాలు విస్మయం కలిగించాయన్న ముఖ్యమంత్రి జగన్. బాగానే ఉంది. తర్వాత ఎన్డీఏ బలం పవర్ తగ్గిన, ఎన్డీఏ బలం పవర్ ఖాయం, హ్యాట్రిక్. లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు. ఎన్డీఏకు 292, ఇండియాకు 234. ఎన్డీఏకు కేవలం మ్యాజిక్ ఫిగర్ కంటే 20 దాటాయి. నితీష్ కుమార్, చంద్రబాబు ఇద్దరు హ్యాండ్ ఇస్తే చాలు, అయిపోయినట్టే. నరేంద్ర మోదీ పీఎం కాలేడు. నితీష్ కుమార్ ఎప్పుడు హ్యాండ్ ఇస్తాడో తెలియదు, ఎనీ టైం హ్యాండ్ ఇస్తాడు ఆయన ఎనీ టైం ప్రతిపక్షంలోకి మారిపోతాడు. సో ఆయన్ని నమ్ముకొని నడవలేరు, ఆయన్ని నమ్ముకొని ఏట్లోకి దిగలేరు. సో చంద్రబాబుకి అవకాశం, చంద్రబాబు గారు పట్టుకోవాలి. 240 సీట్లకే పరిమితమైన బీజేపీ. మెజారిటీ కంటే 32 స్థానాలు తక్కువ. 49 సీట్లతో ఆదుకున్న తెలుగు రాష్ట్రాలు. ఒడిశా 10 ఏళ్ల తర్వాత కేంద్రంలో నిజమైన సంకీర్ణం. 52 నుంచి 99 స్థానాలకు ఎగబాకిన కాంగ్రెస్. యూపీలో ఎస్పీకి 37, కాంగ్రెస్కు 6 స్థానాలు. బాగుంది. గత ఎన్నికలతో పోలిస్తే 47 సీట్లు అధికం. పడి లేచిన కాంగ్రెస్.
పోటీ చేసిన 328 స్థానాలకు గాను 99 స్థానాల్లో విజయం. ఇంకా కష్టపడ్డారు, ట్రై చేశారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా వ్యూహరచన తీసుకోవాల్సిన నిర్ణయాలపై బుధవారం మా కూటమి ప్రధానంగా చర్చిస్తాయి. ఈ ఎన్నికలు దేశం ఒక్కటే విషయాన్ని చెప్పదలుచుకున్నాయి. మోదీ, అమిత్ షా పాలనలో దేశం మగ్గిపోవాల్సిన పని లేదని చాటాయి. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. అంటే వాటమి ఇంకా మేము ప్రతిపక్షంలో ఉంటామని చెప్పట్లా, పాత మిత్రులతో మాట్లాడుతున్నారనమాట. ఈ ఎన్డీఏ నుంచి కొంతమందిని లాగేయాలని చూస్తున్నారు. పేదల గొంతుకై నిలుస్తాం, ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రతిపక్షం పోరాటం కొత్తేమీ కాదు. ప్రతిపక్షం దక్కలేదే, అయ్యో ప్రతిపక్షం దక్కలేదు. అక్కడ 18 వస్తే ప్రతిపక్షం. ఢిల్లీలో సైతం శాసించగల కూటమి ఇది. ఎవరో మోసం చేశారు, అన్యాయం చేశారని అనొచ్చు, అయితే ఆధారాలు లేవు అనేయండి. రేపటి నుంచి అనేయండి. ఈవీఎంలు ఫేక్ చేశారు, ఈవీఎంలు ట్యాంపర్ చేశారు, ఏదేదో అనేయండి. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. ప్రజల తీర్పును స్వీకరిస్తాం, వారి కోసం పోరాడతాం. ప్రభుత్వంలోకి వచ్చిన వారికి అభినందనలు. నాకు తోడుగా నిలిచిన నేతలు, కార్యకర్తలు, వాలంటీర్లు, నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల కృతజ్ఞతలు. విలేకరుల సమావేశంలో సీఎం వైఎస్ జగన్. అనంతరం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా. ప్రెస్ మీట్. సీఎం హోదాలో ఎన్నాళ్ళు ప్రెస్ మీట్ పెట్టలా, ఇప్పుడు ఫస్ట్ టైం దిగిపోయేసరికి పెట్టాడు ఆయన విలేకరుల సమావేశం. అందుచెక్కని ఫలితం వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలు, డీబీటీ ద్వారా 2.7 లక్షల కోట్ల లబ్ధి, సుపరిపాలన. ఇంకా అదే భజన చేయండి. ఈ వైసీపీని చెడదొబ్బుతున్నది ఇటువంటి రాతలే, అయినా సరే బుద్ధి రాలేదు. డీబీటీ బటన్ నొక్కుళ్ళు 2.5 లక్షల కోట్లు ఇచ్చాం, 4 లక్షల కోట్లు ఇచ్చాం. ఎవరి సొమ్ము ఇచ్చారు? ఎవరి సొమ్ము ఎవరికి ఇచ్చారు? డబ్బులు ఇస్తే ఓట్లు వేయాలని రాజ్యాంగంలో ఉందా ఏంటి? మళ్ళీ తొలి విడత ప్రచారంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జనం బ్రహ్మరథం పట్ల అది ఒక ఫేక్. జనం రాలా, అప్పుడే తెలుసుకోవాలి. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు పోటెత్తిన జనం ఎలా పోటెత్తారు? ఫేక్గా పోటెత్తారు. ఓడిపోయినా సరే నిజాల్లోకి రావట్లా. అదే పులిహార వార్తలు, అదే పనికిమాల వార్తలు, అదే ఫేక్ వార్తలు. సిద్ధం సభలకు పోటెత్తిన జనం అంట. ఎక్కడ పోటెత్తారు? మేదరమెట్లలో సిద్ధం సభ ఫెయిల్. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో బ్రహ్మరథం. ఎక్కడ బ్రహ్మరథం పట్టారు? పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చారు. ఒక వికలాంగుని తయారు చేయడం, వాడికి స్క్రిప్ట్ ఇవ్వడం, ఆ రియాలిటీ షో లాగా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు దిగడం, ఆడిక్కడికి రావడం, జగన్ గారు బస్సు దిగడం, ఒక షో చేయడం. అదేగా చేసింది. దాన్ని బ్రహ్మరథం అని పేరు. రియాలిటీ షో చేశారు. ఇప్పటికీ రియాలిటీ షో వార్తలే రాస్తున్నారు. ఓడిపోయినా ఇదే రియాలిటీ షో. అందుకే ఓడిపోతారు ఇటువంటి రాతలకే. మలి విడత ప్రచారంలో మండుటెండ ఉక్కపోతతో పోటీ పడుతూ జననీరాజనం. వీళ్ళ కళ్ళు చూడలేదు కానీ లోకేష్ గారి పాదయాత్రకి, పవన్ కళ్యాణ్ గారి మీటింగులకి, చంద్రబాబు గారి మీటింగులకి ఇంకా జనం వచ్చారు. వీళ్ళకి చూడలేదు అంతే. ఈవీఎంనే మార్చేశారు. మడకశిరలో ఈవీఎం అంట. వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 5 ఓట్లే ఉండటంతో అనుమానం, అభ్యంతరంతో పక్కన పెట్టిన అధికారులు. ఓకే, వైఎస్ఆర్సీపీకి 1.32 కోట్ల ఓట్లు, టీడీపీకి 1.53 కోట్ల మంది మద్దతు. అంటే 2 పార్టీలకి 20 లక్షల తేడా ఉంది. సో ఇవి ఏ పేజీ? సాక్షిలో వార్తలు. టేబుల్. ఈ టేబుల్ చూడండి. శ్రీకాకుళం 10కి 10, విజయనగరం 9కి 9, విశాఖపట్నంలో ఒక 2 వచ్చాయి. అరకు పాడేరు వచ్చినట్టు ఉన్నాయి. తూర్పుగోదావరిలో 19కి 19, పశ్చిమ గోదావరిలో 15కి 15, కృష్ణాలో 16కి 16, గుంటూరులో 17కి 17, నెల్లూరులో 10కి 10, అనంతపురంలో 14కి 14. స్వీప్ అండి. 8 జిల్లాల్లో స్వీప్ చేసి పడేశారు అంతే. మామూలు విషయం కాదు అది. ఇన్ని ఉమ్మడి జిల్లాల్లో స్వీప్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అమ్మో. ఓడినా గెలిచినా మీతోనే జగన్. వైఎస్ఆర్సీపీ అభిమానుల్లో సడన్గా ఆత్మస్థైర్యం. నేను ఒకటే చెప్తా, వైసీపీ ఓడినా గెలిచినా ఆ ఫేక్స్ వదిలేయండి, అబద్ధ ప్రచారాలు వదిలేయండి, రియాలిటీ షో, రాజకీయాల్లో రియాలిటీ షోలు వదిలేయండి. ఐపాక్ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టుబడిదారులుగా చూపించారు. ఎంత తప్పండి, ఎంత దారుణం అండి. సిగ్గుండాలి కదండి అటువంటి పనులు చేయడానికి. ఐపాక్లో పనిచేస్తున్న వాళ్ళని తీసుకెళ్ళి విశాఖపట్నంలో జీఎస్ సదస్సులో ఇన్వెస్టర్స్గా చూపించారు. అది ప్రజలు చూడలేదు అనుకున్నారా? ప్రజలు కళ్ళు మోసుకుంటారా ఇటువంటి దారుణాలకి? ఇటువంటివే వైసీపీని ఓడించాయి. ఇటువంటి 100 చెప్తా, 5 నిమిషాల్లో 100 చెప్తా. ఇటువంటి దరిద్రాలు రాజకీయాల్లో, ఇటువంటి దరిద్రాలకు చోటు లేదు. రాజకీయాల్లో ఇటువంటి రియాలిటీ షోలకు చోటు లేదు. ఉద్యమాలు చేయండి, పోరాటాలు చేయండి, ప్రజలకు గొంతుకే నిలవండి. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా లాంటి కీలకమైన అంశాల మీద మాటలు మాడతెట్టారు. తప్పే కదా, అందుకే ఓడిపోయారు. 100 కారణాలు చెప్తా 5 నిమిషాల్లో. మామూలు రియాలిటీ షోలు చేశారు అధికారం చేతిలో ఉందని.
ఆ? ఎక్కడో గుడి, ఒక పెద్ద గుడి ఉంటే ఆ గుడి సెట్ తాడేపల్లి ప్యాలెస్లో వేస్తారా? దేవుడు మీ ప్యాలెస్కి రావాలా? మీరు వెళ్ళరా దేవుడి దగ్గరకా? మామూలుగా లేదు. సర్లే, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈ ఆంధ్రజ్యోతి ఈరోజు ఓపెన్ అవ్వాలా, ఏమైందో మరి. ఏబిఎన్ రాధాకృష్ణ గారు పడుకొని లెగలేదేమో, విజయాన్ని ఆస్వాదిస్తున్నారేమో. ఆంధ్రజ్యోతి ఈ పేపర్ ఓపెన్ అవ్వట్లా పొద్దున్న నుంచి. ఓపెన్ అవ్వమ్మా. మార్నింగ్ నుంచి ఈ పేపర్ ఓపెన్ అవ్వట్లా. వచ్చే మొబైల్లో కూడా రావట్లా. మొబైల్లో చెక్ చేద్దాం, ఆగండి. ఈ పేపర్.ఆంధ్రజ్యోతి.com మొబైల్లో కూడా రావట్లా. పేజ్ రీఫ్రెష్ చేసినా రావట్లా. ఆంధ్రజ్యోతి సంథింగ్ ఏదో టెక్నికల్ మిస్టేక్ ఉందేమో. సరే, ఆంధ్రజ్యోతి ఈ పేపర్ కాకపోయినా ఆంధ్రజ్యోతి వెబ్సైట్ ఓపెన్ చేద్దామా? మెయింటెనెన్స్ చేసుకోవాలి కదా, ఈరోజు కీలకమైన విషయం. వచ్చినట్టుంది, మొబైల్లో వచ్చింది. ఓపెన్ అవ్వట్లా. లేదు, ఓపెన్ అవ్వట్లేదు. ఆంధ్రజ్యోతి ఇవాళకి వదిలేద్దాం. మళ్ళీ కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం.